నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఒక సూపర్ టాపిక్. న్యూమరాలజీ పరంగా ప్రతిరోజు ఒక మంచి టాపిక్ చేసుకుంటూ పోతున్నాం. మీ అందరికి కూడా న్యూమరాలజీ పరంగా చాలా ఐడియాస్ ఇచ్చాను. మీరు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ఈరోజు హెచ్ లెటర్తో స్టార్ట్ అయి ఉంటే కనుక హైదరాబాద్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మన పేరుతో హనుమంతుడు కావచ్చు, హరి కావచ్చు, ఎవరి పేర్లైనా సరే ఎలా ఉంటుంది దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా ఒక మంచి సక్సెస్ వేలోకి మనం వెళ్ళాలన్నప్పుడు న్యూమరాలజీ పరంగా మనం ముందుకెళ్తే 100% సక్సెస్ఫుల్ బాటలో మనం నడుస్తుంటాము. అలాగే మనకు గాన్గాపూర్ వెళ్ళమంటున్నాం, దత్తాత్రేయ స్వామిని దర్శనం చేసుకోమంటున్నాం. 6 months కోసారో లేకుంటే 3 months కోసారో, మంత్లీ ఒకసారి మీ ఇష్టం. తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని 10-15 days కూడా దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి ఎనర్జీస్ కూడా మనకు ఈ గాన్గాపూర్లో ఉంటున్నాయి. ఆ గాన్గాపూర్లోకి వెళ్ళినప్పుడు పవర్ఫుల్ ఎనర్జీస్ మనకు ఉన్నాయి. అక్కడ చూసుకొని హ్యాపీగా ఒక నిద్ర చేసుకొని వచ్చేసేయండి. చాలా 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 బాగుంటుందండి. మనకు ఎనర్జీస్ని ఇస్తాయి. ఆ గాన్గాపూర్ దత్తాత్రేయ స్వామి వారు ఎక్కడ ఏంటి అంటే మనకు కర్ణాటక రాష్ట్రంలో నియర్ బై గుల్బర్గా. ఇప్పుడు వచ్చేసి మనకు కాలబుర్గి అంటున్నాం. ఆ కాలబుర్గికి 30 kilometer దూరంలో మన గాన్గాపూర్ ఉంటుంది. చూసుకొని వెళ్ళి మీ యొక్క నెగటివ్ ఎనర్జీస్, మీలో ఉన్న ఏది కూడా ఇట్లా లాగేస్తాడు. కనీసం 1 hour కూర్చొని వచ్చేసేయండి, సరిపోతుంది. మన అందరికీ పవర్ఫుల్ ఎనర్జీస్ చాలా 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 అవసరం అండి. ఈ పవర్ఫుల్ ఎనర్జీస్ అంటే ఒక పేరు వల్ల కావచ్చు, ఒక మొబైల్ నెంబర్ వల్ల కావచ్చు, ఒక మ్యారేజ్ డేట్ వల్ల కావచ్చు, ఒక ఆరా ఎనర్జీస్ వల్ల కావచ్చు. ఆరా ఎనర్జీస్ అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ఆరా ఎనర్జీస్ ఎలా ఉంటాయో ఆ ఆరా ఎనర్జీస్ మన ఇంట్లో కూడా ఉండాలంటే కుబేరా రాడ్స్ అని ఉన్నాయి. ఈ కుబేరా రాడ్స్ మన ఇంట్లో ఇన్స్టాల్ మినిమం 2 మనం మంచానికి తల సైడ్ ఒకటి, కాళ్ళ సైడ్ ఒకటి పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ మనం పడుకున్న టైంలో ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ ఎన్నో రకాలుగా మన సైడ్ చుట్టుముడుతూ ఉంటాయి. కనీసం 2 తీసుకొని మీ యొక్క లైఫ్ని సక్సెస్ చేసుకోండి. మనము కన్సల్టేషన్ చెప్పినప్పుడు ఫొటోస్ తీసుకుంటున్నాం, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది. అలాగే మనము రకరకాల రెమెడీస్ ఇచ్చి వాళ్ళ యొక్క పవర్ఫుల్ ఎనర్జీని మారుస్తున్నాం. అలాగే మొబైల్ నంబర్ పవరు మనందరికీ చాలా అవసరం. ప్రతి ఒక్కరికి కూడా మొబైల్ నంబర్ చాలా 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 అవసరం. ఆ మొబైల్ నంబర్ పవర్ మన మీద ఉంటే శక్తివంతంగా మనము తయారవుతాం. కాబట్టి మంచి కమ్యూనికేషన్, భార్యాభర్తల కమ్యూనికేషన్ కావచ్చు, ఒక పార్ట్నర్స్ విషయంలో కమ్యూనికేషన్ కావచ్చు, అన్ని విధాలుగా మనము న్యూమరాలజీ పరంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అలాగే మనందరికీ కూడా సక్సెస్ బాటలో నడవాలన్నప్పుడు ఈ యొక్క పెళ్లి తేదీ కూడా మనకు ఒక గ్రోత్ని ఇస్తుంది. ఈ పెళ్లి తేదీ మనకు February 2028లో, అలాగే June 2028లో మనకు మ్యారేజ్ డేట్స్ ఉన్నాయి. ఈలోపు మనము హోమాలు, శ్రీశైలంలో హోమాలు అనేటివి మనము ఒక విఘ్న గణపతి హోమం కావచ్చు, రుద్ర హోమం కావచ్చు, అలాగే భూవరాహ పాశుపత హోమం కావచ్చు. దీని గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలన్నప్పుడు మనము చేద్దాం. November 15th రోజున జరగబోతుంది. అలాగే కుబేర లక్ష్మి పూజ కూడా జరుగుతుంది. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి కథ కూడా ఉంటుంది. ఈ 5 కూడా ఒక చిన్న ప్యాకేజ్ పెట్టాం. రూమ్స్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ ఉంటాయండి ఈ ప్యాకేజ్లోనే. ఖచ్చితంగా మీరు వచ్చి వీటన్నిటికీ మ్యారేజ్ డేట్స్ ఎవరైతే బాగాలేరు అనుకుంటున్నారో దీనికి ఒక ఉపశమనంలా ఉంటుంది. ఒక 6 monthsకి ఒకసారి ఈ యొక్క పవర్ఫుల్ రీమ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా రావాలంటే రావచ్చు, చూసుకొని వచ్చేసేయండి. అలాగే మనం ఈరోజు హెచ్తో స్టార్ట్ అయిన వాళ్ళకి ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయంటే, మొత్తంగా చెప్తే ఇక్కడ హెచ్ అక్షరంతో మొదలైన పేరు, ఒక హైదరాబాద్ కావచ్చు, పేరు హెచ్తో ఎవరైనా హరి కావచ్చు, హనుమంతు కావచ్చు, రకరకాల పేర్లు. ఎప్పుడు కూడా బిజినెస్ పరంగా ఉంటుంది, మంచి శక్తివంతంగా ఉంటుంది. కానీ డెవలప్మెంట్ 8 ఉన్నందుకు స్లో మూమెంట్ ఉంటూ కూడా డెవలప్మెంట్లో ఉంటుంది. అంటే బిజినెస్ పరంగా సక్సెస్ ఉంటుంది, తర్వాత 8 కాంబినేషన్ ఉన్నందుకు
స్లో మూమెంట్ అవుతుంది. ఎందుకు ఆ స్లో మూమెంట్ అవుతుంది అంటే 8 అంటే శని ప్రభావం ఉంటుంది. ఈ శని ప్రభావంతో ఆ నెగిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ అనేటివి డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ పేరులో అంటే మనుషులకు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఉదాహరణకి, డెవలప్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అంటే ఎప్పుడు ఏదో ఒక రోడ్లు కట్ చేయడమో లేకుంటే రోడ్లు వేస్తుండడమో, ఎక్కడో ఒక చోట హైదరాబాద్ మొత్తం మీద ఆ డెవలప్మెంట్ అనేది జరుగుతుంటుంది. బిజినెస్ పరంగా 5 నంబర్ ఉంది కాబట్టి బిజినెస్ పరంగా నంబర్ 1 పొజిషన్ చేరుకుంటుంది. నంబర్ 1 ఇలాగా పవర్ఫుల్ గా అనేది మారుతుంది. కానీ ఏం చేయాలి ఇక్కడ? మరి హైదరాబాద్కి కూడా పరిహారాలు ఉంటాయి కదా సార్ అంటే, హైదరాబాద్ పరిహారాలు ఎవరు చేస్తారు? గవర్నమెంట్ ఏం చేయదు, మనం కూడా ఏం చేసుకోలేం. కాకపోతే ఏంటంటే దీనికి సంబంధించిన పేర్లు హరి అని ఉంటారు, లేకపోతే మనకు హనుమంతు అనే పేర్లు ఉంటాయి కావచ్చు, హేమంతు అనే పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆ పేర్లతో వీళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటారు. కానీ వీళ్ళు ఏం చేయాలంటే ఓం నమో నారాయణాయ నమః అని ప్రతిరోజు ఒక 108 లోపల మనం ఒక మెడిటేషన్ లాగా అనుకోండి. ఓం నమో నారాయణాయ మార్నింగ్ అవర్స్ లో బ్రహ్మ ముహూర్తంలో ఇది ఒక 108 రోజులు కంటిన్యూస్ గా చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఆస్ట్రాలజీకి సంబంధించిన రెమెడీ. మరి న్యూమరాలజీ పరంగా ఏం చేయాలి సార్ అంటే, న్యూమరాలజీ పరంగా మనము ఒక స్టోన్ చెప్తున్నాం. ఏం స్టోన్ అంటే ఆకుపచ్చ స్టోన్. ఆకుపచ్చ స్టోన్ అంటే బిజినెస్ పరంగా చాలా శక్తివంతంగా ఈ వేలుకి పెట్టుకుంటాము దాన్ని. అది కావాలంటే కూడా మనము ఇస్తాము, దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక. అలాగే న్యూమరాలజీ పరంగా 1 నంబర్ మొబైల్ నంబర్ వాడుకోవచ్చు. వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్కి ఎట్లా చూసుకొని మనం ఇస్తాం న్యూమరాలజీ పరంగా. ఇక్కడ 8 కాంబినేషన్ ఉన్నందుకు ఒక్కోసారి మనము 1 నంబర్ మొబైల్ నంబర్ వాడనీయం వీళ్ళని. 5 వచ్చింది కాబట్టి 6 వాడుకోవచ్చు, 5 టోటల్ నంబర్ వాడుకోవచ్చు, 1 టోటల్ నంబర్ వాడుకోవచ్చు. ఇది కూడా వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళకు కొన్ని దినాలు అంటే బుధవారం కావచ్చు, వారాలు బుధవారం కావచ్చు, లేకుంటే గురువారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, అంటే లక్ష్మికి సంబంధించిన వారాలు కాబట్టి శనివారం కూడా వీళ్ళకి బాగానే కలిసి వస్తుంది. ముఖ్యంగా బుధవారము శుక్రవారం అంటే 5కి లక్కీ నంబర్స్ 6 ఉంటుంది కాబట్టి శుక్రవారం బాగానే కలిసి వస్తుంది, శనివారం కూడా బాగానే కలిసి వస్తుంది. ఆదివారం రోజు కొద్దిగా ఏదన్నా పనులు మొదలు పెట్టాలంటే కొంచెం జాగ్రత్త. లేదు సార్ మాకు ఇవన్నీ ఏం అర్థం కావట్లేదు అంటే కింద నంబర్ స్క్రోల్ అవుతుంది, ఆ నంబర్ కాల్ చేస్తే క్లియర్గా నేను చెప్తాను. ఇంకొక చిన్న రెమెడీ ఉంది. మీ ఇంట్లో మీరు అంటే ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారంటే, పిల్లలు ఉంటే పెద్ద అవసరమేం లేదు, దీన్ని వాడాల్సిన పని లేదు, ఈ రెమెడీ చేయాల్సిన పని లేదు. ఫ్యామిలీ హెడ్ తండ్రి ఉంటాడు, హేమంత్ కానీ, హరి కానీ, హనుమంత్ కానీ, ఏదో ఒక పేరు, హరిశ్చంద్ర ఉండొచ్చు, ఏదైనా నో ప్రాబ్లం. అయితే వాళ్ళు ఏం చేయాలంటే, ఒక వెండి పాత్ర మన ఇంట్లో ఉంటుంది, చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు, అది శుభ్రం చేసి ఈశాన్యంలో శుభ్రం చేసి వెండి పాత్రలో నీళ్లు పోసి పెడుతుండండి రెగ్యులర్గా ఎన్ని రోజులైనా సరే. అక్కడ ఈశాన్య ప్రభావంతో ఆ వెండి అంటే చంద్రతత్వం అనేది ఏర్పడి డబ్బు పరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇది చేస్తుంది. చూసుకొని ఈ యొక్క ప్రభావము, ఇంకా వీలైతే పేరుని కరెక్షన్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే 50-50% అనేది ఈ యొక్క పేరులో ఉంటుంది. పిల్లల పేర్లు ఎవరైనా 8th 9th క్లాస్ వరకు ఉంటే కనుక 10th క్లాస్లో కూడా చేంజ్ చేస్తున్నారు. ఒకవేళ అలాంటి పేర్లు ఏమన్నా హెచ్తో మీరు మొదలు పెట్టింటే కనుక వాళ్ళ పేర్లు మార్చుకోండి, మంచి పేరు నేను చేసిస్తాను. నిరభ్యంతరంగా పేరు మారిపోతుంది. వాళ్ళ లైఫ్లో మంచి లెటర్స్తో ముందుకెళ్తే సక్సెస్ బాటలో ఉంటారు. కొంతమంది పేర్లు చేంజ్ చేసుకొని లేని వాళ్ళకు మాత్రమే ఈ చిన్న రెమెడీ అనేది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. చూసుకొని ముందుకెళ్ళండి, 100% సక్సెస్ మనది. థ్యాంక్ యూ.